కలలో హంసపక్షులు కానీ, లేకపోతే పావురాయిలు కానీ, కోళ్ళు కానీ, చకోర పక్షులు కానీ కనిపించినట్లయితే వాళ్లకు తప్పకుండా ఒక 6 నెలలో వివాహం జరుగుతుంది అని అర్థం. ఇది శుభ సూచకం అన్నమాట. ఈ కల వస్తే తప్పకుండా కళ్యాణం జరుగుతుంది అని బృహస్పతుల వారు బల్లగుద్ది మరీ చెప్పారండి స్వప్నాధ్యాయంలో. ఇక 3వ కళ, ఇది చాలా ముఖ్యమైనది. సముద్రంలో కావచ్చు, చెరువు దగ్గర కావచ్చు, తామరాకు మీద కూర్చొని పాయసం తాగుతున్నట్లు కల వచ్చినట్లయితే తొందరలోనే అఖండ రాజయోగం పట్టబోతోంది అని అర్థం. అంటే ఏదో ఒక విధంగా వాళ్లకు అష్టైశ్వర్యాలు, సకల సంపదలు, వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా లభిస్తాయి. వాళ్ళు జీవితంలో తరతరాలు కూర్చొని తిన్నా తరగనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది అని మనకు స్వప్నాధ్యాయం అనేటువంటి గ్రంథంలో బృహస్పతుల వారు చెప్పి ఉన్నారు. సాధారణంగా ఈ కళ ఎవరికీ